నమస్కారం. నవంబర్ నెల ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన మాసం. ఈ క్యాన్సర్ కేవలం మగవాళ్లకు మాత్రమే వస్తుంది. అయితే దీని గురించి మాట్లాడటానికి, దీని లక్షణాల గురించి చర్చించడానికి చాలా మంది మగవాళ్లు మొహమాట పడతారు, సిగ్గుపడతారు. కానీ ఆరోగ్యం విషయంలో మొహమాటం అస్సలు మంచిది కాదు. ఈ రోజు మనం ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది అనే విషయాలను సింపుల్ గా మనకు అర్థమయ్యేలా తెలుసుకుందాం. మొదటగా ప్రోస్టేట్ అంటే ఏంటి? ఇది మగవాళ్లలో మాత్రమే ఉండే ఒక చిన్న గ్రంథి. ఇది మూత్రసంచి కింద ఉంటుంది. దీని సైజ్ సుమారు ఒక వాల్నట్ అంత ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ గ్రంథి పరిమాణం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రోస్టేట్ గ్రంథిలోని కణాలు అదుపు తప్పి పెరగడం మొదలవుతాయో దాన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. మరి ఇది ఎవరికి వస్తుంది? దీనికి ముఖ్యమైన కారణం వయస్సు. 50 ఏళ్లు దాటిన మగవాళ్లలో దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు, సరైన వ్యాయామం లేకపోవడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం కూడా దీనికి కారణం కావచ్చు. ఈ క్యాన్సర్తో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ప్రారంభ దశలో దీనికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ కొన్ని లక్షణాలు బయటపడతాయి. ముఖ్యంగా మూత్ర విసర్జనలో మార్పులు వస్తాయి. అవేంటంటే తరచుగా మూత్రం రావడం, ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా వెళ్లాల్సి రావడం, మూత్రం ఆపుకోలేకపోవడం, మూత్ర విసర్జన మొదలు పెట్టడానికి ఇబ్బంది పడడం, మూత్రం ధారగా కాకుండా చుక్కలు చుక్కలుగా పడడం, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం కనిపించడం వంటివి. వ్యాధి ఇంకా ముదిరితే నడుము, తుంటి లేదా పక్కటెముకలలో నొప్పి రావచ్చు. చాలా మందికి కొన్ని అపోహలుంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే ఇక ప్రాణం మీద ఆశ వదులుకోవాలి అనుకుంటారు. కానీ ఇది అస్సలు నిజం కాదు. చాలా ప్రోస్టేట్ క్యాన్సర్లు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. వాటిని సరైన సమయంలో గుర్తిస్తే ట్రీట్మెంట్తో పూర్తిగా నయం చేయవచ్చు. అలాగే మూత్రంలో సమస్యలు వస్తే అది క్యాన్సరే అని భయపడతారు. కానీ వయసు పెరగడం వల్ల ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బడం వలనే ఎక్కువ శాతం ఈ సమస్యలు వస్తాయి. అయినా సరే డాక్టర్ను కలవడం మాత్రం తప్పనిసరి. మరి దీని నుంచి మనం మనల్ని ఎలా కాపాడుకోవాలి? ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజు కనీసం అరగంట వ్యాయామం చెయ్యాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా టమోటాలు ఎక్కువగా చేర్చుకోవాలి. రెడ్ మీట్, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తగ్గించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన ప్రతి మగవాడు ఎలాంటి లక్షణాలు లేకపోయినా సంవత్సరానికి ఒకసారి డాక్టర్ను కలిసి ప్రోస్టేట్ పరీక్షలు చేయించుకోవాలి. ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడి ఆ క్యాన్సర్ మహమ్మారితో పోరాడి పునర్జన్ సహాయంతో దాన్ని అధిగమించిన కృష్ణ నరసింహ గారు ఏమంటున్నారంటే, నా పేరు కృష్ణ నరసింహ. బాగా ఒంట్లో నొప్పులు వచ్చాక చాలా హాస్పిటల్ తిరిగాం. అవి స్కానింగ్లు అని చాలా వరకు స్కానింగ్లు తీశారు. స్కానింగ్ల తర్వాత ఇది లాస్ట్కి వస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ అని తేలాక ఆపరేషన్ చేయించుకున్నాక వాళ్ళుండి 6 కీమోలు పెట్టాలి అని అన్నారు. 6 కీమోలు పెట్టకుండా మేము డైరెక్ట్ ఇక్కడ పునర్జన్కి వచ్చాము. పునర్జన్ వాడినాక మాకు 6 నెలల తర్వాత మంచిగా అనిపించింది. ఇప్పుడు రిపోర్ట్ లో కూడా కొద్దిగా డౌన్ అయినట్లుగా చూపిస్తుంది. ఇప్పుడు మాకు మంచిగానే ఉంది. మెడిసిన్ బాగానే పనిచేసింది నాకైతే. ఫ్రెండ్స్, ముఖ్యంగా మగవాళ్లు మీ ఆరోగ్యం గురించి మాట్లాడటానికి వెనకాడొద్దు. ఇందాక చెప్పిన లక్షణాలలో ఏవి కనిపించినా మొహమాట పడకుండా వెంటనే డాక్టర్ను కలవండి. ఈ వీడియోను మీ నాన్న, అన్నదమ్ములు, స్నేహితులు, మీ జీవితంలోని ప్రతి మగవాడితో షేర్ చేసుకోండి. సరైన అవగాహనే మనల్ని కాపాడుతుంది. ఆరోగ్యంగా ఉందాం.